జీవితంలో మంచి మార్పు రావడం జరుగుతుంది. భగవద్గీత ఫర్ మేనేజ్మెంట్ అని అనేక మంది సాధన చేస్తున్నారు. భగవద్గీతలో ఈరోజు మనం ముఖ్యంగా 3 శ్లోకాలు ఉన్నాయి. వాటిని గనక మనం శుద్ధంగా అర్థం చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 17వ అధ్యాయంలో ఆ 3 శ్లోకాలనే చూసుకోండి. సాత్విక ఆహారం ఏంటి, రాజసిక ఆహారం ఏంటి, తామసిక ఆహారం. అక్కడి నుంచి మొదలుకొని మోక్షం వరకు కూడా మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడ్డది. ఈరోజు జీవితం అంతా లెస్ అయిపోయింది. దేశ భాషల కల్లా తెలుగు లెస్ అయిపోయింది. అంతేకాదు అనేకమైన లెస్ అయిపోయిన జీవితంలో. ఫోన్ కార్డ్ లెస్, కుకింగ్ ఫైర్ లెస్, డ్రెస్ లీవ్ లెస్, ఫుడ్ టేస్ట్ లెస్. అదే చప్పట్లు కొట్టద్దు. చప్పట్లు ఎవరికి కొట్టాలంటే రాజకీయ నాయకులకు కొట్టాలి. భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టాలి, కళాకారులకు చప్పట్లు కొట్టాలి. మేము కళాకారులం కాదు, రాజకీయ నాయకులం కాదు, మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మన కుటుంబం పేరు ఏంటమ్మా? ఆయనే చెప్పాడు కృష్ణ పరమాత్మ, వసుదైవ కుటుంబం. మీ తాతగారు మీ ఇంటికి వచ్చి మంచి మాటలు చెప్తే తాతగారు మంచి మాటలు చెప్పారని చప్పట్లు కొడతారా? మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇంకా ఏమేమి లెస్ అయిపోయినాయి? టైర్ ట్యూబ్లెస్, ఫ్రూట్ సీడ్లెస్, పోలీస్ క్లూలెస్, ఆర్గ్యుమెంట్స్ బేస్లెస్, ధర్మ ప్రాక్టీస్లెస్, ఎడ్యుకేషన్ మారల్లెస్, కప్ ఆఫ్ టీ షుగర్లెస్, బట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎండ్లెస్. ఇది మన జీవితం చేసుకుని కూర్చున్నాం. దీనికి అంతటికి మార్గము భగవద్గీత చూపిస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క శ్లోకాలను మీరు మెల్లమెల్లగా పిల్లలకి అధ్యయనం చేయించండి. అప్పుడు మీకు కూడా కంఠస్థం అయిపోతుంది. అట్లా చేసి మీ జీవితాన్ని మానవుడిగా జన్మించి మనిషిలాగా బ్రతుకుతూ దైవత్వాన్ని సాధించడానికి అద్భుతమైనటువంటి ఈ యొక్క భగవద్గీతని ప్రతి గృహంలో కూడా రోజు ఒక శ్లోకమైనా సరే అది చేయకుండా నేను ఏ కార్యం చేయని పెట్టుకోండి. ఆ తర్వాత చూసుకోండి, కేవలం 41 రోజుల లోపల మీలో ఎంత మార్పు వస్తుందో, మీ పిల్లల్లో ఎంత మార్పు వస్తుందో. అట్లా మీరందరూ కూడా ఆచరణ చేస్తారని. సంస్కారం ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ మధ్యనే హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన చెప్తాను. ఒక 20 సంవత్సరాల యొక్క యువకుడు ఒక పెద్ద ఆయనని అనాథాశ్రమంలో చేర్చి వెళ్ళిపోతున్నాడు. ఆ లోపల ఉన్న వ్యక్తి ఈయనను గుర్తుపట్టాడు. ఏమండి మీరు ఫలానా ఫలానా కదండి అని అడిగాడు. అవునండి అన్నాడు. మీరు ఈ యొక్క ఆశ్రమం నుంచి, అనాథాశ్రమం నుంచి 20 సంవత్సరాల కింద దాకా శిశువును తీసుకుని వెళ్ళారు. ఒక పసిబిడ్డని తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డ బాగున్నాడా అని అడిగారంట. ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా, ఇప్పుడు నన్ను విడిచిపెట్టిపోయింది అదే బిడ్డ అని. దేనికండి? ఆ యొక్క అనాథాశ్రమం నుంచి రక్షించినటువంటి బిడ్డని పెంచి పెద్ద చేయడం సంస్కారం ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క స్థితి పడ్డది. ఏం సంస్కారం ఇవ్వాలి? నిన్ను ఎక్కడి నుంచి తెచ్చాను, నీ ధర్మం ఏమిటి, నువ్వు ఇంకో బిడ్డని తీసుకురా అక్కడి నుంచి, వాడిని పెంచి పెద్దగా చేయి, వాడికి అదే సంస్కారమే. ఇట్లా చేస్తే మన దేశంలో అనాథాశ్రమాలు ఉంటాయా? అందుకని పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు అంతస్తులు కాదు, సంస్కారం ఇవ్వండి. భగవద్గీతని రోజు ఒక శ్లోకమైన వాళ్ళకి నేర్పుతారని సంకల్పం చేయండి. తప్పకుండా మీ వంశానికి, ఈ యొక్క సమాజానికి ఒక మంచి వ్యక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు.